అందరికీ వందనాలు. ఈరోజు మనము దేవుని చిత్తం అనగా ఏంటో తెలుసుకుందాం. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుట దేవుని చిత్తము అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27-28 వచనాల్లో చెప్పబడుతుంది. అలాగే మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వము నుండి దూరముగా పోవుట దేవుని చిత్తము అని మొదటి తెస్సలోనికల రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ చరణంలో చెప్పబడుతున్నది. అలాగే పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని అదే మొదటి తెస్సలోనికల రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము అని బైబిల్లో చెప్పబడుతుంది. తెస్సలోనికల రాసిన మొదటి పత్రిక 5:18. అలాగే మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అని మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే మనుషులను సంతోషపెట్టువారున్నట్లు కాకుండా కంటికి కనబడినట్టుకే కాకుండా క్రీస్తు దాసులమని ఎరిగి మనపూర్వకముగా జరిగించుట కూడా దేవుని చిత్తమే అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతున్నది. అలాగే విశ్వాసము యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే దేవుని చిత్తము అని యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే ఒకనితో ఒకడు మనస్సు కలిపిన వారయ్యుండుట అంటే మనుషులందరూ ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుట కూడా దేవుని చిత్తమే అని రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతున్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయునని అదే దేవుని చిత్తము అని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10-11 వచనాలు చెప్పబడుతుంది. అలాగే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమునిచ్చును మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. అంటే ఏ ఒక్కరికైనా నీ శరీరము దేవుడిచ్చినదే, అది దేవుని చిత్తం అని ఎరగాలని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 38వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే ప్రస్తుత మందున్న దుష్ట కాలములో నుండి మనము విమోచింపబడుట అది దేవుని చిత్తము అని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్ష కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాచుట అది దేవుని చిత్తము అని మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుట దేవుని చిత్తము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెనని నమ్ముట కూడా దేవుని చిత్తమే అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది. సో ఈ విధంగా దేవుని చిత్తాన్ని కనుగొని ఆయన చిత్త ప్రకారం మనల్ని మనం సరిచేసుకొని ఆయన చిత్త ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను.